వచ్చి పడుకున్నాడు. ఇక్కడ వినాయకుడిని కాసేపు చూసుకోండి, వీడు అసలే అల్లరి చేస్తూ ఉంటాడు, చూసుకోండి వినాయకుడిని. ఈయన ఏదో సరదాగా ఆడుకుంటున్నాడు. తండ్రి గారు పడుకుని ఉన్నారు. ఈయన చూశాడు పైనుంచి కిందికి. తండ్రి అంతా తెల్లగా ఉన్నాడు, కంఠం దగ్గర నల్లగా ఉంది. అనుమానం వచ్చింది. అమ్మని అడిగాడు, అమ్మా నాన్నగారు మొత్తం తెల్లగా ఉన్నారు, కంఠం దగ్గర ఎందుకు నల్లగా ఉందంటే, ఏం చెప్పమంటావమ్మా? అందుకని ఏం చెప్పమంటావు ఆయన చేదస్తపు మొగుడు చెబితే వెండ కొడితే ఏడుస్తాడు. ఎక్కడో విషం పుట్టిందట, క్షీరసాగర మథనం జరుగుతూ ఉంటే అది తాగడానికి వెళ్ళిపోయారు మీ నాన్నగారు. నాయన దేవతలు రాక్షసులు బతిమాల విషం వచ్చిందంటే లోకంలో ఎవరు లేరా, నా మొగుడు తప్ప. వాళ్ళు బతిమాలేసరికి మీ నాన్నగారు ముందు వెళ్ళిపోయారు నాయన, అదిగో ఆ విషం తాగారు, లోపల అట్టి పెడితే లోపల లోకాలు పోతాయి, బయటికి పంపితే బయట లోకాలు పోతాయని ఇక్కడ పెట్టుకున్నారు. అదే మత్స. సముద్రుడు అందరికీ అన్నీ ఇచ్చాడు రా. సముద్రుడు విష్ణుమూర్తికి లక్ష్మీదేవిని ఇచ్చాడు, దేవతలకు అప్సరసలను ఇచ్చాడు, ఆకాశానికి చంద్రుడిని ఇచ్చాడు, నా మొగుడికి విషం ఇచ్చాడు రా అని ఒళ్ళు మండి చెప్పింది. శివుడు వచ్చి